రాలేదంటే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అయితే మరి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పటికి కూడా రాకపోతే ఎట్లా బాగుండదని చెప్పేసి మీరు అందరికి చెప్పాలి అందరికీ. అయితే దీన్ని ఇప్పుడు మన మాట్లాడుతూ ఇంకా కూడా రాకపోతే మనం ఎవరు కూడా కాపాడాలనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం, ఎప్పుడు కూడా లేదు. మొన్న 2-3 సంవత్సరాల కింద కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళను నలుగురికి అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే అప్పుడే తీసిరట జీవో, కానీ దాన్ని ఇంప్లిమెంట్ జరపలేదు అప్పుడు. ఇప్పుడు దాన్ని ఎవరు కాబట్టి మనం పోరాడింది ఆపించుకుంటేనే ఆగుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వరంగల్లో కూడా వచ్చింది. ఇక్కడన్నా ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన దాదాపు 10 ఊళ్ళు ఉంచాడు ఆందోళన కార్యక్రమం చేస్తారు. మన సీఎం ఆపకపోతే వాళ్ళు వచ్చిండు, వాళ్ళ మున్సిపల్ డైరెక్టర్ గారికి అడిషనల్ డైరెక్టర్ ఇక్కడ వేసిపోయిన బ్లాక్ సాంస్ని అక్కడ అడిషనల్ డైరెక్టర్ ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ సంగతి కామనే కదా, పోతే ఏమవుతుందా ఇక్కడ దాదాపు అంతా నిరక్షరాస్యులు చదువుకోని వాళ్ళు, ఇంకోటి ఎస్సీలు వెనుకబడిన వాళ్ళు, అబ్బాయిలకు ఎస్సీలో మనైతే వ్యాపారాలు పడిపోతే ఎవరు కూడా ఇల్లు అట్టేస్తున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ సైన్యంతో మాట్లాడడం లేదు. అయితే ఆయన ఏమన్నారంటే దీనికి పై అధికారులకు పైకి పంపిస్తాను, ఇది గవర్నమెంట్ మ్యాటర్ ఉంది అంటే మనం చేయవలసింది ఏంటంటే మనం దశల వారిగా పోరాటాలు చేయాలి. కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మనం బట్టి ఇవ్వకుండా మొత్తం ట్రాన్స్పోర్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే మనవాళ్ళు చాలా మంది చదవాలి చదువుకోని వాళ్ళు అంటే మరియు సీనియర్ జవాన్లకు సీనియర్ అందరికీ కూడా నమస్కారం. నేను మొన్న ఈ విషయం తెలిసిన వెంటనే మన ఆఫీస్లో సాయి ఫోన్ చేసి మాకు అందరికీ ఫోన్ చేసి ఏం చెప్పిందంటే మీరు కూడా ఆప్షన్ ఫామ్ నింపాలి, సార్ మీరు రిలీజ్ గారు మీరు అందరూ వచ్చి నింపాలి, మేము అందరికీ తెలియజేస్తున్నాం అంటే మేము పోయినాం. పోతే అక్కడ ఏం జరిగింది, ఆఫీసర్లకు ఏదైతే ఆప్షన్ ఫామ్ ఇచ్చిందో అదే ఫాము మనకు ఇచ్చింది, జవాన్లకు వర్కర్లకు కూడా అదే ఫామ్ ఇచ్చింది. ఇప్పుడు పెద్ద అకౌంటెంట్లకు మేనేజర్లకు బిల్ కలెక్టర్లకు పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఏదైతే ఫామ్ ఇచ్చిందో అదే ఫామ్ మనకు ఇచ్చి నింపమన్నారు. ఏమిటి మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు, మీకు అపాయింట్మెంట్ అడిగినప్పటి నుంచి ఎక్కడ పని చేస్తున్నారు ఆ విధంగా రాసిస్తున్నారు. రాసిస్తే 4 సంవత్సరాల నిండిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసేసే ఏర్పాటు అని చెప్పిన వాళ్ళు మేము వెంటనే మా వాళ్ళకు మాట్లాడినాం, తెలుసుకున్నాం. అలా జరుగుతుంది అంటే సరే మీరైతే అక్షర ఫామ్ తీసుకోవాలి కానీ నేను రాయకుంది అదొక మాట చెప్పారు. తర్వాత ఏంటంటే మనకి తెలుసుకున్న తర్వాత రాసిన ఆగకూడదు అని అన్నాడు. అన్న మాట మీదకి మేము కూడా ఆగిపోయినాం. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనం కింది స్థాయి వర్గాలకు ఒకరేమో జీవో లేదంటారు, ఒకరేమో ఉన్నదంటారు, ఒకరేమో ముందే ఏర్పాటు చేసిన అంటారు. ఏదేమైనప్పటికీ మన లేబర్ వర్గం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా ఉన్నతున్న కాడ ఇదే ఊళ్ళో ఆడిటర్లు సీసీలు చావాలకు మార్చింది. కానీ ఈ ఊరు నుంచి ఇంకో వేరే ఒక ఊరుకు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. మేమంటే జూనియర్లు కానీ మీరందరూ మాట్లాడిన సీనియర్లే 30-34 సంవత్సరాలు 36 సంవత్సరాల నుంచి చేస్తూ మీరు రిటైర్మెంట్ దగ్గర మీరందరూ ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ చెప్పిన విషయం ఏంటంటే అసలు కింది స్థాయి వర్గంలో అంటే బిఎస్ వర్గం వర్గంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్లు కాలేదు, ఇది సరికాదు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. మేము హోమరావు గారి సూచన మీద మేము ఏం చేసామంటే హైదరాబాద్కి వెళ్ళినాం. మన కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా మన యూనియన్ లీడర్ కలిసి అదే సూచన మీద మేము హైదరాబాద్ పోవాలంటే మేము వెళ్ళినాం. మన వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే
పరిస్థితి ఇది ఏదైనా బలపడి ఆగే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడో మాత్రమే సలహా మాత్రం ఈ కూర్చున్న కాడికి ఏదో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ